అలాగే ప్రభు కృప ద్వారా నన్ను ఇక్కడికి మరి పరిచయం చేసి ఇక్కడికి తీసుకొచ్చిన సహోదరులు ఆత్మీయులు ఎలీషా గారికి నా హృదయపూర్వక వందనాలు. అయితే ఈ సమయంలో సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు కృప చూపినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ఇంకా సాక్ష్యంలోనికి నేను వెళ్తున్నాను. మా ఊరు కుందుర్తి, అంటే మా అత్తగారు ఊరు అనమాట కుందుర్తి. మా సొంత ఊరు వచ్చి వెల్లల చెరువు, మా అమ్మగారు ఊరు వెల్లల చెరువు. అందరికీ తెలిసే ఉన్నది, ఇక్కడికి చాలా దగ్గరే కదా వెల్లల చెరువు గ్రామం. నాకు వివాహం అయ్యి మరి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఎలా మా అత్తగారి కుటుంబం ప్రభువులోకి ఎలా నడిచారు అనే సాక్ష్యాన్ని ఈ సమయంలో పంచుకుంటాను. దేవుని చిత్తమై దేవుడు సమయం ఇస్తే మరొకసారి మరి మేము ఎలా రక్షణలోనికి వచ్చాము అనే విషయాన్ని మరి ఎప్పుడైనా పంచుకుంటాను. అయితే కొత్త సంవత్సరంలోకి వచ్చాం కదండి, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ 3వ తారీఖు చెప్తున్నావా అనుకోకండి, మీరు నన్ను నేను మిమ్మల్ని చూస్తుంది ఇప్పుడే కాబట్టి, నూతన సంవత్సరం కాబట్టి ఈరోజు విష్ చేశాను. సరే, అయితే కొప్పురావురి రామారావు అనేది మా మావయ్య గారి పేరు. మా మావయ్య గారు కుందుర్తిలో ఉంటారనమాట. కులపరంగా ఈ లోకంలో ముఖ్యంగా భారతదేశంలో కులం ఉన్నది అంతే. భారతదేశం దాటితే కులము ఉండదు, దానికి ఒక వాల్యూ ఉండదు. మన దేశంలోనే ఉన్నది అనమాట. మరి ఎందుకు ఈ కుల వ్యవస్థ మన దేశంలో ఇంతగా పాతుకుపోయిందో నాకైతే తెలీదు. ఇది తరాల నుండి వస్తుందన్నమాట. అయితే కుందుర్తి గ్రామంలో కొప్పురావు రామగరావు గారు మా మావయ్య గారి పేరు అనమాట. మా మావయ్య గారు మా కుటుంబం అంతా కూడా లోకపరంగా వైశ్యులము, అంటే కోమటోళ్ళం, శెట్టి గారు అంటారు కదా, ఆ కులంలో మరి మేమున్నాము. మావయ్య గారు వైశ్యులకి అంటే శెట్టి గారి వాళ్ళకి ఒక కుల దేవతనిద్ది కదా, పేరు వద్దులేండి, అందరికీ తెలిసిన విషయమే ఆ దేవత పేరు. ఆ దేవత యొక్క గుడిలో మా మావయ్య సెక్రటరీగా పనిచేసేవాడు. ఇప్పటికి కూడా ఆ గుడిలో మా మావయ్య గారి పేరు, మా అత్తగారి పేరు, ఇద్దరి పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడో రాస్తారు కదా, ఆ సిమెంట్తో రాస్తారు కదా, ఆ ఇనప గేట్ల మీద వాటి మీద ఉంటాయంట. నాకు తెలీదు, మా తోడి కోడలు వాళ్ళు చూసి నాతో చెప్పారు ఇంకా ఉంది మావయ్య గారు వాళ్ళ పేరు అని. ఇప్పుడైతే ప్రభు రక్షణలోనికి సత్యంలోనికి నడిపించి మరి ఆ మార్గం నుండి తప్పించి తన సత్యమైన మార్గంలో మమ్మల్ని స్థిరపరిచాడు. ఎలా రక్షణలోనికి వచ్చాము అంటే, మరి ఆ కుటుంబము ఆ గ్రామంలో ఉంటా అన్య దేవత విగ్రహారాధనలో, అది సెక్రటరీ పదవిలో కొనసాగుతూ భక్తిగా జీవిస్తున్న కాలంలో వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె, ఇద్దరు బిడ్డలు అన్నమాట. ఇద్దరు బిడ్డల్లో మగపిల్లాడికి 2006వ సంవత్సరం మార్చి నెల 1వ తారీఖు మామూలుగా మనుషులు నాకు ఎవరికైనా అనారోగ్యం వచ్చింది కదండి, అలాగే ఏదో సంథింగ్ బాగాలేదు. సరే బాగాలేదు కదా, ఏంటి బాబు సిక్ అయిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, చూయిస్తున్నారు. ఒక పూట ఉదయాన్నే లేచి అమ్మ నా పొట్ట బిర్రుగా ఉందన్నాడంట. పొట్ట బిర్రుగా ఉంది అంటే మా అత్తగారు ఇలా చేయబెట్టి నొక్కి చూస్తే ఈ టేబుల్ ఎలా ఉందో అతని పొట్ట, అతని ఆ కడుపు భాగం అంతా అలా ఉంది, రాయిలాగా. మామూలుగా మన చర్మం ఇలా ఒత్తి చూస్తే మెత్తగా ఉన్నిద్ది, పొట్ట అయితే లోపలికి కూడా పోద్ది కదా, కానీ అలా లేదు. సాధారణంగా ఇలా పట్టుకుంటే గట్టిగా ఉంది, చెయ్యి లోపలికి పోకుండా ఒక టేబుల్, ఒక చెక్క టేబుల్ ఎలా ఉన్నిద్దో అలా గట్టిగా ఉంది. ఏంది ఇదేమో తేడాగా ఉందని వెంటనే మనకి దగ్గరలో ఉన్న నర్సరావుపేట హాస్పిటల్కి తీసుకెళ్తే అన్ని టెస్ట్లు చేశారు. తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ బ్లడ్ టెస్ట్లో బ్లడ్ క్యాన్సర్ అని వచ్చింది. ఏమొచ్చిందండి? బ్లడ్ క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. ఆ కాలంలో అంతగా వైద్యం కూడా మెరుగైన పరిస్థితి కాదు, అలాగే సువార్త కూడా ఇలా వ్యాప్తి చెందలేదు. ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నాం. ఇప్పుడైతే 24 గంటలు టీవీలో, యూట్యూబ్లో ఎక్కడ కావాలంటే అక్కడ మనకు విరివిగా సువార్త అందుతుంది. అంతేకాదు మైకుల్లో కూడా. ఆ కాలంలో కేవలం పల్లెలోనే ఎక్కువ శాతం చర్చిలు ఉండేవి, ఒకవేళ ఉన్నా తక్కువ. ఇంతలా వాక్యం విరివిగా ప్రకటించబడట్లేదు, ఇంతలా వాక్యం అందుతున్న రోజులు కాదది. అలాంటి సమయంలో మరి వారు అనుసరిస్తున్న భక్తి జీవితంలోనే ఉన్న దేవీ దేవతలందరికీ, వాళ్ళు కొలుచుకుంటున్న ఆ ఇష్ట దైవాలందరికీ కూడా మొక్కులు మొక్కుకున్నారు. వారందరూ మరి ఏదైతే
ఎలాంటి భక్తి జీవితంలో కొనసాగుతారు. ఒకళ్ళకేమో నిలువు దోపిడీ ఇచ్చుకుంటారు, ఒకళ్ళకేమో నడిచొస్తా అంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉన్నిద్ది కదా ఆ సాంప్రదాయంలో. మరి అలాగే మొక్కులు మొక్కుకున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక 4 రోజులు గడిచిపోయింది. బాబుకి ఏమో వ్యాధి తీవ్రంగా ఉంటుంది, హాస్పిటల్కి తిరుగుతున్నారు. ఒక రాత్రికాల సమయంలో ఆ తల్లి, అంటే మా అత్తగారి పేరు ప్రమీల రాణి, ఆమె అనుకుందంట, పడుకొని ఆలోచించుకుంటా ఉంది. ఒకగానొక పిల్లాడు, ఫస్ట్ ఆడపిల్ల పుడితే అన్నారంట రామారావుకి ఆడపిల్లల బారు పడిపోయింది అంటే మా అత్తగారు అప్పుడు మొక్కుకుందంట, దేవుడా ఏ దేవుడు అయినా కానీ నాకు ఒక మగబిడ్డని ఇస్తే నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని అందరి దేవుళ్ళకి మొక్కుకుంది. ఎన్నో మొక్కులు మొక్కుకొని కన్నాను ఇవన్నీ, అందరు ఆడపిల్లల బారు పడిపోయింది అనుకుంటే అలాంటి సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక బిడ్డ ఎలా చేయాలి ఏం చేయాలి అని దిక్కుతోచని పరిస్థితిలో పడుకొని ఒక రాత్రిపూట ఆలోచించుకుంటా ఉంది. ఏ దేవుడు మమ్మల్ని కరుణిస్తాడో, అందరికీ మొక్కులు మొక్కుకున్నాం, అన్నీ చేస్తున్నాం, ఎక్కడా మేము ఎవరికి అన్యాయం చేయలేదే, ఎలాంటి కర్మ మమ్మల్ని చుట్టుకుందా అన్నట్టు ఆలోచించుకుంటే ఎవరో చెప్పినట్టే హృదయంలో ఒక స్వరం వినిపించిందంట. మరి ఏ సేవకుడు కానీ, మరి ఏ పల్లెలో పాస్టర్లు కానీ ఎవరు వచ్చింది లేదు కాదు, ఎవరు ఒక మాట సువార్త చెప్పింది లేదు, కానీ ఆమె హృదయంలో నుంచే ఒక మాట వినిపిస్తుందంట, ఒక స్వరం వినిపిస్తుందంట. ప్రార్థన చేపిద్దామా, యేసు ప్రభుకు ప్రార్థన చేయించి చూద్దామా, తగ్గిపోద్దేమో అన్న ఆ ఆలోచన స్వరం రాత్రి ఆమెకు తట్టగానే, మామూలుగానే మాకు కొట్లు ఉంటాయి కదండి, చిల్లర కొట్టో బట్టల కొట్టో, మా కులపరంగా షాపులు ఉంటాయి కదా, మాది కూడా షాపేనమాట. మరి తెల్లారి పల్లెలో వాళ్ళు ఎవరైతే కొట్లోకి వస్తారో వాళ్ళందరినీ పిలిచి, అమ్మ మా అబ్బాయికి బాగలేదు, మీకు తెలుసు కదా, మీరు వచ్చి మా ఇంట్లోకి ప్రార్థన చేయండి, మా అబ్బాయికి తగ్గిపోతే. ఎవరు చెప్పింది లేదు, యేసుక్రీస్తుని కొలుచుకోవాలి అంటే, యేసుక్రీస్తుని వెంబడించాలి అంటే ఆయన రాజీ పడే దేవుడు కాదు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన రోషం కలిగిన దేవుడు, విగ్రహాలని తీసేయాలి అని ఎవ్వరూ బోధించింది లేదు. ఆమంతటా ఆమె మాట్లాడుతుందంట. ఒక్కసారి కూడా యేసుక్రీస్తు గురించి విన్నదేం లేదు. ఏదో క్రిస్మస్కి చాక్లెట్లు, క్యాండిల్స్, ఈస్టర్కి బెల్లము పంపిస్తే పంపించేవాళ్ళు, అంతే తప్ప అంతకు మించి ఏం తెలియదు అనమాట. మంచిదని దేవుడని పంపించేవాళ్ళు, అంతే తప్ప వాక్యం తెలీదు, యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమీ తెలీదు. అయినా సరే ఆమంతటా ఆమె మాట్లాడుతుందంట, అమ్మా మీరు ప్రార్థన చేయండి, మా అబ్బాయికి కానీ తగ్గిపోతే ఈ విగ్రహాలు మొత్తాన్ని మేము తీసేస్తాము, ఈ సామాగ్రిని తీసేసి మేము యేసుక్రీస్తునే కొలుచుకుంటాము, ఆయన్నే పూజిస్తాము అని చెప్తాం మొదలు పెట్టిందంట. ఆ రోజు నుంచి ఎవరు వచ్చినా ప్రార్థన చేపీయటం, ఆ రోజు నుంచి సేవకుల్ని పిలిచి ప్రార్థన చేపీయటం. పల్లెలో పిచ్చి పాస్టర్ గారు అని కుందుర్తి గ్రామంలో ఆయన వచ్చి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మ అబ్బాయి చేతులకి, అబ్బాయికి ఉన్న మామూలుగా ఉంటాయి కదా తాయెత్తులు కట్టించుకుంటారు కదా, ఆ తాయెత్తులన్నీ తీసేద్దామా అంటే, సరే తీసేయండి అయ్యా, తీసేయే ప్రార్థన చేయండి అయ్యా, తీసేసే అని అన్నంట. వెంటనే వాళ్ళు సేవకుడు ప్రార్థన చేసే ముందు ఆ తాయెత్తులన్నీ ఆయనే కట్ చేసి కాలంలో పడేసేసి ప్రార్థన చేసేసాడంట. అలా జరుగుతుండగా ఒక క్రైస్తవ సహోదరి చెప్పిందంట, అమ్మా వదినమ్మా, యేసుక్రీస్తు మాట్లాడే దేవుడు, ఆయన ఎవరైనా సరే ప్రార్థన చేయటం, వచ్చినోళ్ళు రానోళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు అన్న తేడా లేదు, బాధలో ఉండి ఎవరు కన్నీరు గారుస్తా ఆయన ఆశ్రయించినా సరే ఆయన మాట్లాడతాడమ్మా, ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పిందంట. ఆ మాట వినగానే వెంటనే మా అత్తగారు అన్నంట, నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డకు తగ్గితే అంతే చాలు అన్నంట. ఉదయకాలం ఆ మాట విన్నది ఒక క్రైస్తవ సహోదరి ద్వారా. రాత్రికాలం ఆమె పడుకొని ఉన్నప్పుడు, అమ్మా బిడ్డకు బాగలేదని, బాబుకు బాగలేదని బాధపడుతున్నావా, బాధపడవాకమ్మా తగ్గిపోద్దులే అన్న స్వరం వినదంట. చుట్టూరు చూసిందంట, ఏం లేదంట. తర్వాత 2-3 రోజుల తర్వాత వ్యాధితో, మరి బ్లడ్ క్యాన్సర్తో పడుకొని ఉన్న కొడుక్కి ఏదో వినిపిస్తుందంట. వినిపిస్తుంటే లేచి, ఏందమ్మా పిలిచావు అన్నాడంట. నేనేం పిలవలేదయ్యా అంటే, సరే మళ్ళీ ఆగి కొంత సమయానికి, అమ్మ పరుపెత్తుకోమంటున్నావు ఏందమ్మా, ఎందుకు ఇప్పుడు పరుపెత్తేది, ఇక్కడ బాగానే ఉందిగా, ఇందాకే కసులు ఉడ్చావు కదా, ఇందాకే చిమ్మావు కదా, ఇప్పుడు పరుపెత్తుకునేది ఎందుకమ్మా అంటున్నాడంట. అంటే దేవుడు పరుపెత్తుకొని నడువు అన్న స్వరం వినిపిస్తుందంట. అప్పట్లోపు అసలు తెలియదు పరుపెత్తుకొని నడువు అన్న మాట దేవుడు బైబిల్ గ్రంథంలో మరి చెప్పాడని కానీ, వాక్యం కానీ ఏమీ తెలియని స్థితి. ఏదో
బాధ వచ్చింది కాబట్టి ప్రభువుని ఆశ్రయించారు. అంతవరకే తెలుసు, కానీ వాక్యాన్ని గురించి కానీ దేవుడి మార్గాన్ని గురించి కానీ ఆయన చేసిన కార్యాల గురించి కానీ అంతగా తెలియని మనుషులు అనమాట. తెల్లారి దైవజనులు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి మరి అప్పుడు చెప్పిందంట, రాత్రికాల సమయంలో నాతో ఇలా మాట్లాడాడు, అలాగే బాబుకేమో పరుపెత్తుకొని నడువు అన్న మాట వినిపించిందంటయ్యా. అంటే అప్పుడు దైవజనుడు చెప్పాడంట, అమ్మా బైబిల్లో కూడా దేవుడు స్వస్థపరిచినప్పుడు పరుపెత్తుకొని నడువు అంటే వాళ్ళు పడుకున్న పడక ఏదైతే రోగశై ఉందో దాన్ని తీసి నడిచేంత శక్తి ఇస్తానని మాట్లాడాడమ్మా అని. ఇలా జరుగుతుండగా తర్వాత ఒక నెల రోజులకే బ్లడ్ క్యాన్సర్ లేదు అని నార్మల్ రిపోర్టు ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇది మా సాక్ష్యం. ఇలా ప్రభులోకి వచ్చాం. అయితే లోకం మొత్తం తర్వాత ఆ విగ్రహ సంబంధమైన భక్తిని మొత్తం వదిలేసి ఆ పదవి ఏదైతే ఉందో సెక్రటరీ పదవి ఉందని చెప్పాను కదా ఆ గుడిలో, ఆ పదవిని అంతా వదిలేసి వచ్చినప్పుడు కొందరు అన్నారంట, మీ ఇంట్లో అంతా ఆడోళ్ళ పెత్తనం నడిచిద్ది రామారావు, మీ ఆవిడ వెళ్ళిందనుకో మొత్తం వదిలేసుకొని నువ్వు కూడా వెళ్ళాలా అంటే రక్షణ కార్యాన్ని చేసింది దేవుడు కాబట్టి ఇలాంటి మాటలకు లోబడరు కదండి. హల్లెలూయా. మనుషులు దేవుడి కార్యాలను ఆపగలరా? మొదలుపెట్టిన వాడు ప్రభువు కదా. హృదయాంతరంగాన్ని ఆయన మనోనేత్రాన్ని వెలిగిస్తే ఇలాంటి అస్త్రాలే ఉండవన్నమాట. అయిపోయింది. తర్వాత జనాలందరిలో వచ్చిన మాట ఏంటంటే, వాళ్ళ అబ్బాయికి తగ్గిపోయింది, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ అబ్బాయికి తగ్గిందిగా, వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళ అబ్బాయికి జరిగిందిగా, వాళ్ళు ఏదైనా అలా జరిగిపోతుంది. 2011 డిసెంబర్ 7 నాకు ఇప్పుడు దాకా ఏ వ్యక్తికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పుకున్నామో ఆ వ్యక్తికి మరి వివాహాన్ని దేవుడు జరిగించాడు దేవుని చిత్తంలో. తర్వాత నాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. ప్రభు కృపను బట్టి దానికి ముందు కూడా ఒక శోధన మళ్ళీ మా అత్తగారి కుటుంబంలో. ఎలా అంటే మా హస్బెండ్కి మా వారికి ఒక అక్క ఉంది. ఆమె ప్రభువులోకి రాకమునిపే చదువు అయిపోయింది, ఆపేసింది ఇంటర్తో. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ వ్యర్థమైన పితృపారంపర్య ఆచారాలను విడిచిపెట్టండి అని. వాళ్ళు ఇల్లు కట్టుకొని మా అత్తగారి కుటుంబం మూటం అంటారు కదా మన ఇండియాలో, అమావాస్యలు మూటాలు ఆ రోజులు ఈ రోజులు అన్ని చాలా నిష్ఠగా పాటిస్తారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మందిరానికి వచ్చే వాళ్ళు కూడా పాటిస్తారు. మందిరానికి వస్తారు, పెళ్లి డేట్ పెట్టుకోవటానికి ఏమో పూజారి దగ్గరికి వెళ్తారు. మందిరానికి వస్తారు, మంచి రోజా కాదా అని చూపించుకోవడానికి వెళ్తారు. మనోళ్ళు అన్ని చేస్తారు. మనకు అవ్వ కావాలా పువ్వ కావాలా, రాజీ పడిపోయిన జీవితం, సరైన భక్తి చేయలేని బ్రతుకు. అయితే ప్రభు కృపను బట్టి బైబిల్లో పితృ పారంపర్యమైన వ్యర్థమైన ఆచారాలు విడిచిపెట్టండి అన్న వాక్యాన్ని మరి స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే కృపని ఆయనే అనుగ్రహించాడు. ఇది మన గొప్ప కాదు, మా గొప్ప అసలే కాదు. మరి మంచి మూటంలో ఇళ్లలోకి వెళ్ళారు. రక్షణ పొందితే శ్రమలు వస్తాయి అంటే ఇంతకు ముందు లేవండి శ్రమలు. చాలా బాగా నానుల్లో ఉన్న మాట అనమాట. సంఘాల్లో ఎవరైనా నేను బాప్తీసం తీసుకుంటా అంటే రక్షణ పొందితే శ్రమలు వస్తాయి, నీకు తెలుసా? ఇంతకు ముందు లేవా? శ్రమ లేని మనుషులేరు చూయించండి. రక్షణ పొందకపోతే శ్రమలు రావా? శ్రమ లేకుండానే ఉంటావా? రక్షణ లేని వాళ్ళకి, ఒక అన్యుడికి, ఒక నాస్తికుడికి కూడా శ్రమలు ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా ఉంటాయి వాళ్ళకి తగ్గ శ్రమలు వాళ్ళకి. రేపే పాఠం చెప్పారు అది గుర్తుంచుకోవాలా, హోంవర్క్ చేయాలా, లేకపోతే టీచర్ బాగా ఈపు సాపు చేసిద్ది కదా, వాళ్ళకు కూడా వాళ్ళకి తగ్గ శ్రమలు వాళ్ళకు ఉంటాయి. కానీ రక్షణ పొందమని ప్రోత్సహించాల్సిన వాళ్ళే మనోళ్ళు బస్సు ఎక్కే వాళ్ళే అడ్డం అన్నట్టు లాగుతా ఉంటారనమాట. సాతాను ఎక్కడో ఉండదు, మనోళ్ళలో తెష్టేసుకొని కూర్చునిద్ది. ఒక ఆత్మ రక్షణ పొందితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. పరలోకంలో దేవదూతలు సహా విందు చేసుకుంటారైతే ఒక ఆత్మ రక్షింపబడితే వాళ్ళని ముందుగానే సాతాను మనోళ్ళు తెష్టేసుకొని కూర్చుంటాడు కదా, ముందే చెబుతారు, ఇంట్లో ఆయన అడిగావా రక్షణ పొందుతానని, మంచి రోజు చూసుకున్నావా, ఇంకా మెత్త చావలేదుగా, మెత్త నోటితో ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడాల్సి వచ్చింది, మళ్ళీ రక్షణ పొందాక నోరు జారకూడదు, మెత్త పోయా తీసుకుంది, లేకపోతే పేమైపోతే మరి ఏం చేసిద్దో ఏమో నాకు అర్థం కాదు. మనోళ్ళు వేసే పుల్లలన్నీ ఇయ్యేనండి, పుల్లలు పెడతా ఉంటారు
చేస్తా ఉంటారు, ప్రోత్సహించరు, వెనక్కి లాగుతా ఉంటారు. ఎందుకు? పైకేమో దైవ సంబంధులు, హృదయంలో ఎవరి సంబంధులు? వీరు దుష్ట సంబంధుల మీదకి దేవుని తీర్పు త్వరలో దిగిరాబోతుంది. జాగ్రత్త. ఎలాంటి మాటలు, ఎలాంటి సలహాలు అందిస్తున్నాం? బైబిల్లో అమ్నోను అనేది ఒక వ్యక్తికి వాళ్ళ సొంత పెదనాన్న కొడుకు దుర్మార్గమైన సలహా ఇచ్చాడు. ఏమైపోయింది చివరికి? వాళ్ళు చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయి, కానీ ఈనాటికి అమ్నోను ఒక భ్రష్టు పట్టిన వ్యక్తిగా అందరూ చూస్తున్నారు, అందరూ చెప్పుకుంటున్నారు కదా. ఎలాంటి సలహాలు నీకు వినిపిస్తున్నాయి? ఎలాంటి సలహాలు నువ్వు వింటున్నావు? చెప్పుడు మాటలు వినవాకండి ఎప్పుడు. మరి మంచి మూటంలో వీళ్ళు ఇళ్లలోకి వెళ్ళారు, రక్షణ మొత్తం కుటుంబం మొత్తం ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్నారు. పాప క్షమాపణ విషయమైన మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మాన్ని పొందారు. తర్వాత అమ్మాయికి, మీరు నమ్ముతారో నమ్మరో, కుందర్తి దగ్గరేగా, కుందర్తోళ్ళు కూడా మీ మధ్యలో ఉన్నారులే, చాలా మందికి తెలిసే ఉంటది, 25 సంవత్సరాలు వచ్చేంత వరకు పెళ్లి కాల. రక్షణ పొందిన అన్యులు, రక్షణ పొందని అన్యులు చాలా మంది వస్తున్నారు. లేదు ఎవరైనా పర్వాలేదు, చెట్టు కింద ఉన్నా సరే విశ్వాసకే ఇవ్వాలని వీళ్ళు అనుకున్నారు. అయితే విశ్వాసులు ఏమంటున్నారు తెలుసా? మూటంలో ఇళ్లలోకి వెళ్తే విశ్వాసులు ఏమంటున్నారు తెలుసా? అందరూ ఒకసారి రక్షణ పొందారు, అందుకే అంత శ్రమలు వచ్చినాయి. ఇలా అనేక రకాలైన మాటలతో సాగిపోతా ఉంది. అయితే దేవుడు ఎప్పుడు తనని నమ్ముకున్న వారిని సిగ్గుపరచడు కదండి. ప్రభు కృప ద్వారా మార్కాపురం, మీ అందరికీ తెలుసు కదా, వినుకొండ దాటిన తర్వాత మార్కాపురంలో మరి రక్షణ పొందిన ఒక విశ్వాసికే ఆమె వివాహం జరిగించడానికి, అప్పటి వరకు కూడా దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడు అని ఎక్కడ తప్పిపోకుండా, ఏదో ఒకళ్ళులే మనం మాత్రం మొదటి నుంచి ఇందులో ఉన్నామా, దేవుడి చిత్తం అయితే వాళ్ళే వస్తారులే అని రాజీ పడి అన్యులకు ఇవ్వకుండా మరి జాగ్రత్త పడేలా ప్రభు నడిపించాడు. ఆ తర్వాత మార్చి నెలలో వాళ్ళ మ్యారేజ్ అయింది. అదే సంవత్సరంలో డిసెంబర్ నెలలో మాకు మ్యారేజ్ అయిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. 2018 వరకు మా కుటుంబం అంతా సాఫీగానే ఉంది. అయితే 2018 జూన్ మాసంలో మరలా మా హస్బెండ్కి బాగాలేదనమాట. అబ్రహాముకి కుమారుని ఇస్తాను అని అడిగి వదిలేశాడా. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు? తీసుకొచ్చి మోరియా పర్వతంలో నేను చూపించే దగ్గర తీసుకొచ్చి, ఎందుకు బలి తీసుకోవడానికా? ఎందుకు ఇస్సాకును బలిమ్మన్నాడు? అబ్రహాముకు సంతానం లేకుండా చేయడానికా? అబ్రహాము కన్నీరు మిగిల్చడానికా? అబ్రహాముకు కొరతుంచడానికా? కానే కాదు. అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడికి ఎప్పుడో తెలుసు. తెలియాల్సింది ఎవరికో తెలుసా? సమాజానికి. తెలియాల్సింది ఎవరికో తెలుసా? సాతానికి. హల్లెలూయా. ఆ ఘట్టానికి ముందు విశ్వాసులకు తండ్రి అబ్రహాం అంటే మన అందరం అంటాము, మనకు ముందున్నోళ్ళు కూడా అంటారు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అబ్రహాము. ఆయన విశ్వాసులకు తండ్రి ఏందయ్యా? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళకి ఇవ్వచ్చుగా అంటాము. కానీ ఒక పదవి ఎప్పుడు దక్కింది అబ్రహాముకి? ఒక పరీక్ష తరువాత విశ్వాసంలో కూడా ఒక మెట్టుకి వెళ్ళిపోయాడు అబ్రహాము. హల్లెలూయా. అబ్రహామును ఎలాగైతే కుమారుడి విషయంలో నాకు స్థానం ఇస్తాడా, నా మాటకు లోబడతాడా, లేకపోతే మరి ఎవరి మాటకు లోబడతాడు అని పరీక్షించాడో, అలాగే సమాజం కూడా అందరూ ఏమనుకుంటారు అనుకుంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళ అబ్బాయికి తగ్గింది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ అబ్బాయికి తగ్గింది కాబట్టి వాళ్ళు వెంబడిస్తున్నారు, వాళ్ళ అబ్బాయికి తగ్గింది కాబట్టి వాళ్ళు విగ్రహారాధన వదిలేశారు. ఇదే మాట కొనసాగుతుంది. అయితే 2018 జూన్ నెలలో మరలా మా హస్బెండ్కి కన్ను నొప్పి వచ్చింది అనమాట. కన్ను నొప్పి, సాయంత్రం పూట కన్ను నొప్పి వస్తే ఏవో యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వేసుకున్నారు, అయిపోయింది. తెల్లారి మనిషి మామూలుగా నడవలేకపోతున్నాడు, తూలుతూ నడుస్తున్నాడు, నడక మామూలుగా రావట్లేదు. ఇంకా ఊర్లోనే రాంబాబు గారని ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చినప్పుడు తూలుడు వస్తుంది కాబట్టి ఇదేదో ఉంది, ఇక్కడ ఎక్కడా కాదు, మీరు గుంటూరు తీసుకెళ్ళండి అన్నారు. అక్కడికి తీసుకెళ్తే తల్లో ఒక గడ్డ ఉంది, ఒక చిన్న గడ్డ. ఆ గడ్డ వల్ల వస్తుందంటే దాన్ని ఆపరేషన్ చేపిద్దాం అన్నారు. అక్కడ కూడా చాలా రకాల హాస్పిటల్, వ్యాధి వచ్చినాడు వెర్రోడు అన్నట్టు, వాళ్ళ చెప్పును వీళ్ళ చెప్పును రకరకాలుగా తిరిగారు. చివరికి హైదరాబాద్ వెళ్ళారు.
ఈలోపు మా అత్తగారి ఫ్యామిలీలో వాళ్ళ మేనమామ ఇంకా బ్రతికే ఉన్నారు, చాలా బాగా. అప్పటోళ్ళే వెనకటి బలం బాగున్నారండి మనకంటే. మరి ఆయన చూడడానికి వచ్చి గుంటూరులో ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, ప్రమిళ చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలరా, ఇక్కడ వద్దు హైదరాబాద్ తీసుకెళ్ళండి అని. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నిమ్స్ హాస్పిటల్ అని అదని ఇదని చాలా తిరిగాము. చివరికి నాకేమో 2 చిన్న పిల్లలతో హాస్పిటల్కి తిరగలేను కదా, నేను ఇంటి దగ్గరే ఉన్నాను పిల్లల్ని పెట్టుకొని. మరి మా మామగారు తిరుగుతూ ఉన్నారు, మా అత్తగారు మా వారు హాస్పిటల్లో ఉన్నారనమాట. బసవ తారకం మన నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు కదా, సినిమా యాక్టర్, ఆయన ద్వారా అదే స్థాపింపబడిన హాస్పిటల్. ఆ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ముందు దాన్ని అసలు అదే గడ్డ టెస్ట్ చేయాలని టెస్ట్ చేయించారు. అది క్యాన్సర్ గడ్డ అయితే కాదు, మామూలు గడ్డే. ఆపరేషన్ చేసి తీసేస్తే మంచిది అన్నారు. సరే అయిపోయింది, దానికి తగినట్టు అన్నీ రెడీ చేశారు. రేపు ఆపరేషన్ జరిగిద్ది, ఇంకా రేపు కాదు ఒక 4 రోజులు ఆపరేషన్ జరిగిద్ది అనగా ఈలోపు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదము, ఒక గొప్ప సంపద ఏంటి మా జీవితంలో అంటే ఆయన సంఘమే. హల్లెలూయా. సంఘం చూపించేంత ప్రేమ, సేవకులు చూపించేంత ప్రేమ, ఆత్మీయులు చూపించేంత ప్రేమ ఎవరు చూపించరు. మామూలుగా మా బంధువులందరూ కూడా మరలా అబ్బాయికి బాగాలేదంటే నా మ్యారేజ్ అప్పుడే మా నాన్నకు అందరూ చెప్పారు అమ్మాయిని ఇవ్వద్దు అసలు అని. కానీ మా అమ్మ విశ్వాసులైతే చాలు, మా అమ్మ, నేను, మా అన్నయ్య, మేము ముగ్గురమే అప్పటికి రక్షింపబడ్డాం. మా నాన్న విగ్రహారాధికుడుగానే ఉన్నాడు మా మ్యారేజ్కి ముందు. ప్రభు కృపతో మా మ్యారేజ్ తర్వాత ఆయన కూడా మారాడు. మా మ్యారేజ్కి ముందు ఆయన సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేసుకుంటాడు, సంవత్సరం గుడికి వెళ్ళి వస్తాడు. వినాయక చవితి మాది సెంటర్లోనేనమాట. వెళ్ళొచ్చారు, ఎవరికైనా ఐడియా ఉందా? పోలీస్ బొమ్మ ఉన్నిద్ది కదండి, దాని ఎదురే మా ఇల్లు. మా ఇంటి ముందే పెడతారు వినాయక చవితికి వినాయకుడి విగ్రహాన్ని. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు పీటల మీద కూర్చొని ఆ కార్యక్రమాలు అవి చేస్తారు కదా. మా అమ్మ రాదుగా, మా నాన్న ఒక్కడే కూర్చొని సంవత్సరం పీటల మీద పూజ ఏదో జరిపిస్తారు కదా, సంథింగ్ నాకు తెలీదు. ఊహ తెలియక ముందు నుంచి మా అమ్మతో నేను చర్చికి వెళ్తా. నాకు ఆ భక్తి ఆచారాలు అంతగా ఐడియా లేవన్నమాట, ఏదో కొంచెంగా తెలుసు. ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. కానీ ప్రభు కృప, మనుషుల హృదయాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? దేవుడి చేతిలో ఉన్నాయి. నీటి కాలువలు తిప్పినట్టు ఆయన వాటిని ఎలాగైనా తిప్పగలడు. మా బంధువులు ఎవరికి కూడా ఇష్టం లేదు ఈ సంబంధం ఇవ్వడం మామూలుగానే. అయితే ఎప్పుడైతే ఇలాంటి అనారోగ్య శోధన వచ్చిందో ముందే చెప్పాంగా అని వారు బాధపడ్డారు. ఇంకా అసంతృప్తి, ఇంకా వాళ్ళ నోళ్ళలో నుంచి అలాంటి మాటలు వస్తాయో మనకు తెలుసు. అయితే సుటిపోటి మాటలతో మా దాకారానిచ్చి మమ్మల్ని ఏం కష్టపెట్టలేదు. దేవుని కృపను బట్టి ఎప్పుడు ప్రేమనే చూపించారు. అయితే ప్రభువా, నీ నామం పెట్టబడిన వారయ్యా, నీ నామానికి అన్యజనుల్లో ఎక్కడ కూడా అవమానం కలగొద్దు అని దేవుడిచ్చిన సంఘము, ఆయన సేవకులు, మరి తెలిసిన విశ్వాసులందరూ కూడా రాత్రులు నిద్రపోకుండా ఆన్లైన్ చేసి మా కొరకు ప్రభు దగ్గర ఎంతో మొర్ర పెట్టారు. ఇంకో 4 రోజులకు ఆపరేషన్ అనగా నేను సాయంత్రం పూట పిల్లలిద్దరిని నిద్రపుచ్చి ప్రార్థన చేసుకుంటుంటే కనిపిస్తున్న దర్శనం ఏంటంటే ఆపరేషన్ అయిపోయింది, బ్రతికే వచ్చాడు మనిషి. ఇలా గుడ్డి వాళ్ళలాగా ఇలా తముడుకుంటా నడుస్తా వస్తున్నాడంట. నాకు కనిపిస్తుంది దర్శనంలో. ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నదో మీ అందరికీ తెలుసు. కనీసం నా వయసు 25 ఏళ్ళు కూడా లేవు అప్పటికి. మరి మా పక్కింటికి కూడా 2 సార్లు వెళ్ళాను నేను. అంటే నా నాలెడ్జ్ మీకు తెలుసుకోండి. మా పక్కింటికి ఇప్పటికి 2 సార్లు వెళ్ళా, 3ఓసారి కూడా వెళ్ళలేదన్నమాట. ఇంటి దాటి గడప దాటి వెళ్ళని దాన్ని, ఏం తెలియని దాన్ని, చిన్న వయసు, చదువుకుంటే మధ్యలోనే పెళ్ళైపోయింది, చదువు పెద్దగా లేదు, అలాంటి స్థితి. 2 చిన్న పిల్లలు. ఆయన ఇలా నడుచుకుంటూ వస్తున్నట్టు నాకు అనిపించింది. అప్పుడు ఇక ఎవరిని అడుగుతాం? డాక్టర్లు ఏదన్నా చెప్తే దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తాం, అవునా? దేవుడే అలా చూస్తే ఎవరికి చెప్పాలి? ప్రభువా, గుడ్డోళ్ళలాగా పంపిస్తావా? అన్నీ నా కళ్ళ ముందు, అప్పటి వరకు మా జీవితంలో జరిగిన విషయాలన్నీ నా కళ్ళ ముందు బ్లింక్ అవుతా ఉన్నాయి అన్నమాట. ఆ పిల్లల్ని రెడీ చేసినప్పుడు అమ్మో, నా కొడుకు అందగాడు అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది, పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళింది.
మమ్మల్ని అందరినీ తీసుకొచ్చేది అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక గుడ్డివాడిగా వస్తే మాకెవరయ్యా? నానా ఇక్కడ కుర్చీ ఉంది, కూర్చోమని నా కొడుకు చెప్పాలి కదా. గుడ్డివాడిగా వస్తే ఏం చేస్తాం ప్రభా? నానా ఇక్కడ గోడ ఉంది, సరిగా నడవని నా పిల్లలు చెప్పాలి కదా. గుడ్డివాడిగా పంపిస్తావా? నేనేం చెప్తాను దేవా? ఏం అడగలో కూడా తెలియట్లా. శవాన్ని పంపించిన నువ్వే, సజీవుడిగా పంపించిన నువ్వే. మేము మాత్రం రెక్కలు లేని పక్షులు నిన్ను దాటి ఇంకో చోటకు పోవయ్యా అన్నాం. అన్యులు కొంతమంది వచ్చి ఏమైంది, పలానా చోట నిమ్మకాయలు తీసుకొచ్చి పెట్టుకుంటే, ప్రభులోకి వచ్చే వాళ్ళు చాలా మంది పెట్టుకుంటున్నారు. అంతరం వేపించుకుంటే ఏమైద్ది, ఇది చేయించుకుంటే ఏమైద్ది అంటే వాళ్ళతో కూడా మా మామయ్య ఒక్కటే అన్నాడు, బ్రతికొస్తే నా కొడుకు వస్తాడు, శవం అయితే నా కొడుకును పారేసుకుంటా, కానీ చచ్చిన లాంటి వాటిలో పాలు పొందము అని అన్నాడు. హల్లెలూయా. అయితే డాక్టర్లు కూడా చెప్పారంట, నేను ఒక్కదాన్ని ఉన్నానని. నాతో అనలేదు. చిన్నపిల్ల, ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకొని ఒంటరిగా ఉందని నాతో అనలేదు. 70% చనిపోతాడు. ఇన్ కేస్ బ్రతికొచ్చినా మూతన్నా పక్కకు పోద్ది. పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా మూతన్నా పక్కకు పోద్ది, కంటి చూపన్నా పోద్ది. మీ అబ్బాయికి ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగిద్ది. బ్రతికుంటే 70% చనిపోతాడు. లేదు బ్రతికొస్తే ఇలా అయిద్దని చెప్పారు. నాకు తెలీదు. నాకు ఈరోజు దర్శనం వచ్చింది. మరి వాళ్ళకి అలా ఎప్పుడు చెప్పారో తెలియదు. స్వస్థత పొంది ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటుంటే విన్నాను అనమాట. ప్రభు నాకు చూయించాడు ఇది. ఇంకా ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని బాధ. ప్రభు ఎలా పంపించినా నువ్వే, ఎలా పంపించినా నువ్వే. నువ్వు తప్ప గిబియోనీయులు అంటారు కదా. ఏ గ్రంథం? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో అంటారు గిబియోనీయులు, మేము నీ ముందరున్నాము, నీకు ఏది మంచిది అనిపిస్తే మాకు అది చెయ్యి అంటారు యెహోషువతో. గిబియోనీయుల చరిత్ర ఎలాంటిది అంటే, వాళ్ళు మోసం చేసి నిబంధన తీసుకున్నారు. ఒక న్యాయాధిపతే మోసం చేసి నిబంధన చేసుకున్న వాళ్ళే, మేము నీ ముందున్నాము, నీకు న్యాయమైందేదో మాకు చెయ్యయ్యా, నీకు ఇష్టమైందేదో మాకు చెయ్యి అన్నప్పుడు ఒక న్యాయాధిపతి, ఒక మనిషే బ్రతుకుపో అని కనికరించాడు కదా ప్రభువా. మరి నేను కూడా నీ ముందున్నా, నా బిడ్డలు నీ ముందున్నారు, నీకు ఇష్టమైందేదో, నీకు న్యాయం ఏదనిపిస్తే అదే చేయి. ఇంకా అంతకంటే ఏం అడగలో కూడా నాకు తెలియలేదు ఆ పరిస్థితిలో. అలా ఉన్నప్పుడు మళ్ళా జూలై 4వ తారీఖు 2018 ఆయనకు ఆపరేషన్ చేయటం జరిగింది. ప్రభు మహాకృప. ఫస్ట్ టైం నోట్లో పైప్ ఉంది. మా అన్నయ్య అక్కడే ఉన్నాడు. మా అన్నయ్యతో అన్నారంట, మీ బావగారికి కంటి చూపు బాగానే ఉంది, నోట్లో పైప్ ఉంది కాబట్టి ఆ పైప్ తీసేస్తే కన్ఫామ్గా మూతి పక్కకు పోద్ది, కన్ఫామ్ 100% అని చెప్పారు. అయితే ఒక్కరోజు నన్ను చూడడానికి అనుమతించారు. వెళ్ళి చూశాను. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు అంటే పిల్లల్ని హాస్పిటల్ బయట ఉంచేసి నేను లోపలికి వెళ్ళి చూశాను, వచ్చాను. తర్వాత పైప్ తీశారు, కానీ నోరు పక్కకు పోలా. హల్లెలూయా. ఎలాగైతే నా బిడ్డలు పుట్టినప్పుడు తన తండ్రి ఉన్నాడో అంతే సజీవంగా, అంతే బలంగా, అంతే ఆరోగ్యంగా దేవుడు మరలా తిరిగి నడిపించాడు. హల్లెలూయా. దేవుడికి ఇది చాలా చిన్న విషయమే. మీకు అందరికీ తెలుసా, స్వస్థత పొందేంత వరకు మనం ఎవరి వైపు చూస్తాం? దేవుడి వైపు చూస్తాం కదా. మనందరి నిమిత్తం సంఘం కూడా దేవుడి వైపు చూస్తుంది. స్వస్థత పొందిన తరువాత మన వైపు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అయితే ఇంకొక మాట చెప్పడం నేను మర్చిపోయా. ఇంతకు ముందు దాకా లోకంలో వాళ్ళ అబ్బాయికి తగ్గింది, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ అబ్బాయికి తగ్గింది, వాళ్ళు వెళ్ళారు అని అన్నది సాక్ష్యం కదా. ఇప్పుడైతే అది కాదు. వాళ్ళ అబ్బాయికి తగ్గినా తగ్గకపోయినా వాళ్ళు ఇంకా ఆ మతాన్ని విడిచిపెట్టి రారు. ఆ ప్రభువులో అలా స్థిరపడ్డారు అన్నారు. హల్లెలూయా. స్థిరత్వం కలిగిన సాక్ష్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. అయితే స్వస్థత పొందిన తరువాత మనం ఎలా ఉన్నాం? అప్పటి వరకు మనం దేవుడి వైపు చూసాము. ఇప్పుడు దేవుడు అలాగే సాతాను, సమాజం ఏమో అందరూ మన వైపు చూస్తారు. బైబిల్లో మా కుటుంబంలో జరిగినట్టే అనేక మంది స్వస్థత పొందుకున్నారు. స్వస్థత పొందిన తరువాత వాళ్ళు ఏం చేశారు? కొద్ది మాటలు మనం చూసుకొని ముగించుకుందాము.
20 నిమిషాల సమయం నాకు ఇచ్చారు దైవజనులు. సో 20 నిమిషాల లోపే నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. వాక్యం తీసేవాళ్ళు త్వరగా వాక్యాన్ని తీసి నాకు సహాయంగా వచనాలు అందించండి. మార్కు సువార్త 19వ అధ్యాయము 20వ వచనము. మార్కు సువార్త 19వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. కొత్త నిబంధనలో మార్కు సువార్త 19వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయము 5వ అధ్యాయము 19, 20 వచనాలు. 5వ అధ్యాయము 19, 20 వచనాలు. ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. వాడు అంటే ఎవరిక్కడ, ఎవరి గురించి మాటలు రాయబడి ఉన్నాయి? బైబిల్ తెలిసిన వారందరికీ తెలుసు. సేనాదయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. దేవుడే సాక్షాత్తు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన్ని స్వస్థపరిచాడు. స్వస్థత పొందుకున్న తర్వాత ఆయన అన్నాడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటానంటే ఆయన అన్నాడు, లేదు నీకు అవకాశం ఇవ్వట్లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పు అని అంటే ఇతనేం చేశాడంట? స్వస్థత పొందిన తర్వాత దెకపోలిలో ప్రకటింపనారంభింపగా. హల్లెలూయా. దెకపోలి అంటే 10 గ్రామాలు. 10 గ్రామాల్లో ప్రకటించడం మొదలు పెట్టాడంట. సాక్షాత్తు దేవాతి దేవుడే అన్నాడు. అతనికి సేవా పిలుపు లేదు, అతను ఒక సేవకుడు కాదు, అతను ఒక అపోస్తలుడు కాదు, అతడు పరిచర్య నిమిత్తం పిలువబడలేదు. కానీ యేసు తనని ప్రేమించి తనకు చేసిన కార్యం అంతయు 10 గ్రామాల్లో ప్రకటించాడంట. స్వస్థత పొందిన తర్వాత అమ్మ మొన్నటి దాకా నా కుటుంబం ఎట్టుందో ఏమో, ఈసారి మళ్ళీ నాకు బాగలేదనుకో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను LIC పాలసీ రాసుకుంటానని కష్టపడి పాలసీల వైపు ఏం చూడాల. మరి ఇన్నాళ్ళు నేను అలా తిరిగా ఇలా తిరిగా, తినలేదు, తాగలేదు, తిరగలేదు, ఏమీ చూడలేదు, ఎంజాయ్ చేయలేదు, మిస్ అయిపోయిన లోకాన్ని జుర్రుకుందాము, లోక ఆనందాల కోసం వెంపర్లాడదాం, పరిగెత్తుదామని పరిగెత్తలా. స్వస్థత పొందిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించొద్దు, వెళ్ళిపో అని. దేవుడు వద్దు అన్న హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించే వారి హృదయం ఎలా ఉంటుందంటే ఇలా ఉనిద్ది. దేవుడు వద్దు అన్నా సరే అతడు హృదయపూర్వకంగా అతను చేసిన కార్యాన్ని, దేవుడు కనికరించిన విషయాన్ని మర్చిపోలా. 10 గ్రామాల్లో ప్రకటించాడంట. ప్రభు బ్రతికుండగానే సేవ మొదలు పెట్టేశాడు. హల్లెలూయా. ఈ అపోస్తలులందరూ దేవుడి చేత ఎన్నుకోబడ్డ 11 మంది, 12 మందిలో ఒకళ్ళు ఇస్కరియోతు యూదా చనిపోయాడు కదా ఊరు పెట్టుకొని. మిగిలిన 11 మంది పెంతెకొస్తు పండుగ తర్వాత పరిచర్య ఆరంభిస్తే, ఇతను ఎప్పుడు పరిచర్య ఆరంభించాడు? ఇతను ఎప్పుడు యేసుని గురించి ప్రకటించడం మొదలు పెట్టాడు? సేనాదయ్యాలు పట్టిన వ్యక్తి. పిలుపుందా? సేవకుడా? సమస్తాన్ని వదిలేసి నన్ను వెంబడించని దేవుడు ఏమన్నా పిలిచాడా? పిలవలేదు. 10 గ్రామాల్లో ప్రకటించాడంట. ఆ రోజు నుంచి యేసు ప్రభు బయట తిరగాలన్నా వల్ల కాలేదంట. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి తన జీవితంలో ప్రభు కనికరించి చేసిన కార్యాలన్నిటినీ వివరించాడు. ఎక్కడ అవమానంగా ఫీల్ అవ్వలేదు. చూసుకున్నంత త్వరగా ఇక్కడే సమయాన్ని మనం పోనిచ్చుకోకుండా మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. స్వస్థత పొందిన తరువాత సేనాదయాలు పట్టిన వ్యక్తి, సేనాదయాల నుంచి విడుదల పొందిన వ్యక్తి ప్రభువును ప్రకటించాడు. ఇక్కడ ఏం చేశారో చూసుకుందాం. 8:15. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలం. 8వ అధ్యాయము 15వ వచనం. ఆమె చేయముట్టగా జ్వరం ఆమెను విడిచెను. ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైన
జనులు దెయ్యములు పట్టి అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. హల్లెలూయా. చాలు చదివిన మాట. ఎలా తెలిసిందండి జనాలందరికీ? సాయంకాలం అయ్యేసరికి దయ్యాలు పట్టిన వాళ్ళని, రోగాలు వచ్చిన వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళందరినీ యేసు ప్రభు దగ్గరికి ఎలా తీసుకొచ్చారు? నిజం చెప్పండి, ఆడోళ్ళ నోట్లో ఒక విషయం పడితే ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందో తెలుసా? యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇంకో దాంట్లో స్ప్రెడ్ అవ్వాలంటే డేటా కావాలి, సిగ్నల్ ఉండాలి కదండి. టీవీలో రావాలన్నా కరెంట్ ఉండాలి. మన నోట్లో ఒక మాట పడిందంటే పిడుగులు బండి, వాన బండి, వరదలు వచ్చి కొట్టుకొని పోని కనీసం 10 మందికి ఏం చదువుతామా లేదా? మనం ఎంత పవర్ఫుల్ అంటే టెలిగ్రాము, మళ్ళీ ఇంకా ఏముంటాయి, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే ఫాస్ట్ మన నోరు కదా. పేతురు అత్తగారు ఆమె అని చదువుకున్నాం. ఎవరామా? పేతురు గారి అత్త. జ్వరం వచ్చింది. అల్లుడు వాళ్ళ బోధకుణ్ణి వాళ్ళ తోటి శిష్యుల్ని తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి అత్తగారు జ్వరంతో ఉంటే ప్రభు కనికరించి చేయి పట్టుకొని జ్వరాన్ని పోగొట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది. సాయంత్రానికి జనాలందరికీ ఎలా తెలిసింది? యేసయ్య వచ్చాడని, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని, ఆయన విడుదల చేయగలడని, ఆయన శక్తిమంతుడని, ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తే వారి హృదయాలలో నెమ్మది ఉంటుందని ఎలా తెలిసింది? మనమే మరి స్త్రీలందరూ మామూలువా? ఏం లేదు, ఒక ఇద్దరికి చెప్పింది, వదిన ఇందాక దాకా జ్వరంతో ఉన్నవే, ఇప్పుడు నీళ్లు చదువుకోవడానికి అప్పుడే బావి కాడికి ఎట్టొచ్చు వదిన? ఎట్టొచ్చిపోయింది? ఏంది వదిన, మొన్నటిదాకా నేను మా అల్లుడిని ఏమనుకున్నానో తెలుసా? ఇటు పని పాట మానేసి ఏందో బోధకుడు పిలిచాడని, ఆ వడ్లు వాని కుమారుడు పిలిచాడని మొత్తం వదిలేసి అట్నే తిరుగుతున్నాడు. వీడేందా, వీడి వాళ్ళకు ఏందా, వీడి పిచ్చోడు అవుతుడా, వీడు అదే ఇదే అనుకున్నాడు. కానీ కాదు, ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసా? పొద్దున్న నేను నీళ్లు తెచ్చుకోలేకపోయానా? ఇంటి ముందు పాస్ కసువు కొట్టుకోలేదా? ఏం చేయలేదా? అలాంటిది నా దగ్గరకు వచ్చి ఏం చేయలేదు వదిన, చెయ్యి పట్టుకున్నాడు. అంతలా జ్వరం కూడా పారిపోయింది. అంతే, 2-3కి ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయిందంటే మరి మనం ఎంత పవర్ఫుల్ అండి. హల్లెలూయా. స్త్రీలందరి కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. నిద్రపోద్ది. చప్పట్లు కూడా మనకే, మనం అంత ఫాస్ట్ అన్నమాట. అంతే, సాయంత్రానికి యేసయ్య ఎంత ఫేమస్ అయిపోయాడంటే పేతురత్తోళ్ళ ఇంటికి ఎవరు వచ్చారంట. ఆ వదిన ఈ వదినతో చెప్పను, ఈ వదిన ఆ వదినతో, అక్కి అక్కతో, మొత్తానికి ఊర్లో ఉన్న జనాలందరూ ఎవరికి బాగలేదో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు సమస్యల్లో ఉన్నారో, ఎవరు దురాత్మ శక్తులు చేత పీడించబడుతున్నారో అందరూ యేసయ్య దగ్గరకు వచ్చారు. ప్రతి ఒక్కరు ఏం పొందుకున్నారు? విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. విడుదల ఇచ్చే యేసయ్య దగ్గరికి మనం ఎంతమందిని నడిపించాం? పేతురు అత్తకి ఏదో పెద్ద పెద్ద కార్యాలు ఏం జరగల, సింపుల్ జ్వరం విడిచిపోయింది. అయితే ఆమె 2 పనులు చేసింది. ఇక్కడ ఉపచారము చేయటం మొదలు పెట్టిందంట. యేసయ్య ఆయన శిష్యులు మొత్తం లెక్క కనీసం 13 మంది, వాళ్ళు 12 మంది, ఈయన ఒక ఆయన 13 మంది. మొత్తానికి భోజనాలు సిద్ధపరిచింది. ఇంటి ముందు దగ్గర వచ్చే వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు సిద్ధపరిచింది. అన్ని సిద్ధం చేసేసింది. ఆ ఊర్లో అనేక మంది విడుదల పొందటానికి ఆమె కారణమైంది. హల్లెలూయా. ఆమె కారణమైంది. మరి ప్రతిఫలంగా దేవుడు మర్చిపోయాడండి. ప్రభువుని ప్రేమించి నీవు నేను చేసే ఏ కార్యము ఎంత చిన్నదైనా ఆయన మర్చిపోడు. పేతురు అత్త గురించి ఇంత బాగా బైబిల్ గ్రంథంలోకి ఎక్కించాడు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ అత్త చచ్చిపోయి, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది అది ఆ కార్యం జరిగిపోయి, ఆ కాలం ముగిసిపోయి. కానీ నేటికి పేతురు అత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దేవుడి కార్యాల కొరకు పరుగులెత్తేవారు ఎల్లప్పటికీ దేవుడి ఆలయంలో ఒక స్తంభము వలె జ్ఞాపకార్థంగానే ఉంటారు. హల్లెలూయా. మరి మీరెంతమందిని నడిపించగలుగుతున్నారు ప్రభు దగ్గరికి? మనం ఎంతమందిని నడిపించగలుగుతున్నాం? మనం ఎంతవరకు ఆదివారం మందిరంలో సాక్ష్యాలు చదువుతారు, వాటి గురించి చెప్తున్నాం. పొలాను వంగిన దగ్గర నుంచి లేచిన దాకా ఇహి ఆహా అమ్మెట్ట ఈ అమ్మెట్ట ఈ లోక వార్తలు మోసుకెళ్తున్నాం. ఏ రోజున చెప్పావా అక్క యేసయ్య గురించి? నాకు రాదమ్మా, నాకు సిగ్గమ్మా. అయ్యో, ఎవరికి ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయమ్మా? సిగ్గుపడటానికి
కొట్లాటకైతే నోరెత్తుతావేవా అమ్మ, నీ నోటి ముందు 2 బజార్ల జనాలు కూడా రద్దే. అంత బాగా బూతులు మాట్లాడతాం మనం కదండి. మనం బూతులు కానీ ఎత్తితే, మనం నోరు కానీ ఎత్తితే ఎదుటోళ్ళు వాళ్ళకు నోరు నొప్పి పుట్టి వాళ్ళకి టైం అయిపోయి పోవాల్సిందే తప్ప మనకి విసిగే రాదు, అలిపే రాదు. మనం అంత దారి తేరిన వాళ్ళం. ఏ విషయాల్లో? లోక సంబంధమైన విషయాల్లో. అందులో కనీసం ఒక 10% ఆసక్తి అయినా దేవునిలో నీవు చూపగలిగితే అనేక మంది ప్రభువును గుర్తెరుగుతారు. అనేక మంది వారు పడుతున్న బాధలన్నిటి నుండి విడుదల పొందుతారు. హల్లెలూయా. పేతురు అత్తవలే నువ్వు మారగలవా? పేతురు అత్తవలే నీవు అవ్వగలవా? 2 రోజులకైనా చెప్పొదినా, కనీసం మేస్త్రికి ఏం చెప్పొదినా? మేస్త్రి రోజు తెసిపోద్దు పనికి. ఎప్పుడైనా మేస్త్రిని ఒకసారి పిలిచావు? ఏం పిలిచేది ఏం లేదు. ఏందో వదినా, నువ్వు పేతురు అత్తలాగా అస్సలు అవ్వాలనుకోవట్లా. ఇక నుంచి అవ్వు, సరేనా? ఇంక చాలు ఈ వదిన గురించి, ఇంకొకరిని చూసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 45వ వచనము. స్వస్థత పొందిన తర్వాత ఎవరెవరు ఏం చేసేసారు అనే మాట్లాడుకుంటున్నాము. సమయం కొంచెమే ఉంది, తొందరగా వేయాలి. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును 1:45 అదేనా? ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. చాలండి. హల్లెలూయా. ఎవరి గురించి చదువుకున్నాం ఇక్కడ? ఒక సందర్భంలో ఏమైందంటే 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. ఎంతమంది చెప్పండి? ఇది చూడాలి. 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు యేసుని గురించి విన్నారు, యేసుని గురించి తెలుసుకున్నారు. ఆయన్ని కలుసుకుంటే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన ఒక్క మాట మన కోసం విడుదల చేస్తే చాలు, మనకు స్వస్థత వచ్చిద్దని వెళ్ళారు. బానే ఉంది. యేసయ్యని కలుసుకున్నారు, యేసయ్య దగ్గర ప్రాధేయపడ్డారు, ఆయన కనికరించాడు. 10 మంది స్వస్థత పొందారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, దేవుడికి తెలీదా ఒక్కడే తిరిగి వస్తాడని? దేవుడికి తెలీదా మిగిలిన 9 మంది నమ్మక ద్రోహులని? దేవుడికి తెలీదా మిగిలిన 9 మంది కృతజ్ఞత లేని వారని? దేవుడికి తెలీదా మిగిలిన 9 మంది పని చేసుకొని పక్కకు పోయి నీకు నాకు చెల్లు దారుణ పడేళ్ళు అనే టైప్ అని? దేవుడికి తెలుసు. ఆయనకు తెలుసు కనీసం ఆదివారం రావటం కూడా నీకు ఎక్కువే అని. ఆయనకు తెలుసు దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెంబడించాలంటే నీకు అన్ని నొప్పులు వస్తాయని. ఆయనకి తెలుసు దేవుడి కార్యాలు పొందుకొని ఆయనకు కృతజ్ఞత లేకుండా నువ్వు బ్రతుకుతావని. అయినా సరే ఆయన ఎంత ప్రేమమయ్యాడో తెలుసా? నీ గురించి, నా గురించి, మనందరి గురించి తెలిసినా ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా కాదనకుండా కనికరం చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రేమను వర్ణించాలంటే మన వల్ల కాదండి. 10 మంది వచ్చినప్పుడు 9 మందికి కార్యం చేయకుండా పంపించేసేయచ్చుగా. ఒరే మీరు కృతజ్ఞత లేనోళ్ళురా, ఒరే మీరు తర్వాత నన్ను గుర్తు చేసుకోర్రా. ఈ 9 మంది ఆడిపోయారు తెలుసా? ఆహా నా లోకం, ఓహా నా లోకం. ఒకడు సంపాదన కోసం పరిగెత్తాడు, ఒకడు జల్సాల కోసం పరిగెత్తాడు, ఒకడు కుటుంబం కోసం పరిగెత్తాడు, దేని కోసం పరిగెత్తాడు, కానీ ఒక్క అన్యుడు తిరిగి వచ్చాడంట. హల్లెలూయా. ఒక్క అన్యుడు గొప్ప శబ్దంతో తిరిగి వచ్చాడంట. ఎందుకు శబ్దాన్ని కూడా రాయించాడు? తిరిగి వచ్చాడని రాయిస్తే సరిపోద్ది కదా. గొప్ప శబ్దము అని ఆ మాట కూడా ప్రభు ఎందుకు రాయించాడు? నేను చెప్పనా, అన్యులు చాలా మంది రక్షణలోనికి వచ్చాక కులాన్ని బట్టి కానీ, ప్రిస్టేజీని బట్టి కానీ, ఎదుటివారు ఏమనుకుంటారో అని కానీ భయపడి అయ్యగారు చర్చికి ఎట్టతారంటే, అమ్మా నువ్వు బాత బైబిల్ తీసుకొని పోనీ మొత్త చేతులతో వస్తా. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? బైబిల్ చర్చిలోనే ఏదో ఒక గూడు ఉంటదిగా, ఆ గూట్లోనే బైబిల్ పెడతారు. అక్కడే ఉనిద్ది. ఆదివారం మెలకం గుట్టు సప్పుడు కాకుండా పోవటం, ఆ గుట్లో ఉన్న బైబిల్ తీసుకొని చూడటం, మళ్ళీ ఆ గుట్లోనే పెట్టేయటం. కొంతమంది బ్యాగ్లో పెట్టుకుంటారు, కొంతమంది పైన చెంగు చాటును పెట్టుకుంటారు బైబిల్. ఎందుకు? మన దేశంలో దరిద్రమైన సాంప్రదాయం ఉంది కదా, యేసయ్య అంటే ఎవరు దేవుడు అంట? అల్లాహ్ దేవుడు అంట. ఆయన అందరికీ ప్రభు. హల్లెలూయా.
ప్రతి ఒక్కరిని చేసింది ఆయనే. ఆ అన్యుడు సిగ్గుపడలా. ఒక వడ్లవాడి కుమారుడు నన్ను స్వస్థత పొందిస్తే మాత్రం ఆయన్ని గణపరచాలా నేను? ఒక వడ్లవాడి కుమారుడిని నేను గణపరిచేది నన్ను సిగ్గుపడలా. ఆయన శక్తి గలవాడు అని గుర్తుపట్టి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమ పరుస్తా తిరిగి వచ్చాడంట. సిగ్గుపడలా, దాచుకోలా. నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నేను ప్రార్థనకి వెళ్తాను అని చెప్తే నా కులపోళ్ళు లేస్తారు, నా ఊరోళ్ళు లేస్తారు, నా ఇంట్లో వాళ్ళు అదంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు ఏం లేదు. వాళ్ళందరూ నన్ను స్వస్థపరిచారా? వాళ్ళందరూ నా జీవితాన్ని బాగు చేశారా? వాళ్ళు ఎవరైనా కనీసం నన్ను చూడటానికి వచ్చారా? నా కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చారా? అప్పులు పాలే బాధల్లో ఉంటే ఒక్కడు రాడు. రోగాలయ్యి అప్పులైతుంటే అయ్యా తీసుకో ఈ 1000 రూపాయలను ఒక్కడు ఇచ్చేవాడు ఉండడు. అలాంటి వాడి కోసం నేను భయపడాల్సింది. అలాంటి వాడి కోసం నా మీద కనికరించి చూపిన నా కన్న తండ్రినే నేను మహింపరచకుండా ఉండాల్సింది. ఉండనే ఉండను, కానే కాదు అని గొప్ప శబ్దంతో మహింపరుస్తా తిరిగి వచ్చానంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ సిగ్గుపడలేదు. అందుకే ఊరక తిరిగి వచ్చాడు అని రాయించకుండా గొప్ప శబ్దము అని దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఆదివారం, ప్రతి ఆదివారం ఎంతమంది మందిరానికి వస్తారు? కొన్ని చోట్ల బల్లిచ్చే వారమే వస్తారు, కొన్ని చోట్ల నెలకు ఒక వారం పోతే చాలే. కొన్ని చోట్ల కాదు, సారీ, కొంతమంది నెలకు ఒక వారం పోతే చాలే ఇలా ఉన్నిద్ది. అలా కానే కాదు. దేవుణ్ణి ఎప్పుడు హత్తుకొని ఉండాలి. ఏ వారం ఎడమ రాకుండా ప్రభు శరీర రక్తాల్లో చెయ్యి వేసే వారం వల్లే మనం ఉండాలి. 6 రోజులు మనకి ఇచ్చాడు ప్రభు. ఒక్క రోజు మనం ఇవ్వలేకపోతే దేవుడికి ఇంకెందుకండి? ఒక అన్యుడు 9 మంది వెనక్కి వెళ్ళిపోయారు, తిరిగి రాలేదు, కృతజ్ఞత చూపలేదు. కానీ ఆ అన్యుడు గొప్ప శబ్దంతో తిరిగి వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడంట. అంతేకాదు దేవుడి గురించి ప్రకటించాడు. ఎక్కడ సిగ్గుపడలా, ఎక్కడ అవమానంగా ఫీల్ అవ్వలా. వాడు చూస్తే ఏమనుకుంటారో, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో, ఆ మాటలన్నీ తీసి దెబ్బలో కొట్టు. ముందు నేను నా దేవుడి గురించి చెప్పాలి. నా వలే అల్లాడిపోతున్న వారు ఆయన్ని తెలుసుకోవాలి. నా వల్ల ఇబ్బందులు పాలవుతున్న కుటుంబాలు నా కుటుంబం వలె వారు సంతోషాన్ని అనుభవించాలి అని ఆయన ఆ కుష్ఠరోగి అనుకున్నాడు. మరి నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, కనీసం కొందరికైనా నువ్వు చెప్పగలిగావా? నీ గురించి ప్రభు రాయించడా? ప్రభు కొరకు పడే ప్రయాస ఎప్పుడూ వ్యర్థము కాదు. ఏ చిన్న పనైనా, ఏ చిన్న మాట అయినా చెప్పి ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు. చాలా మంది అంటారు, వాళ్ళు విన్నప్పుడు కదా అంటారు. నువ్వు చెప్పు, వాళ్ళు వింటే వినకపోతే నా తర్వాత సంగతి. నువ్వు చెప్పేది వాళ్ళు వినాలని కాదు, నీ కృతజ్ఞత తెలియడం కోసం. హల్లెలూయా. నువ్వు చెప్పేది ఎవరో మారాలని కాదు, ఆ తర్వాత సంగతి. ఎవరో తెలుసుకుంటారా, వస్తారా, మారుతారా, చేస్తారా, చూస్తారా అనే తర్వాత సంగతి. నీవెంతవరకు దేవుడి కృతజ్ఞత కలిగి ఉన్నావు? నేనెంతవరకు దేవుడి కృతజ్ఞత కలిగి ఉన్నా? పొందుకొని ఆయన్ని విడిచిపెట్టేద్దామా? నమ్మక ద్రోహం చేద్దామా? దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. అగ్నిజ్వాల వంటి నేత్రాలతో ప్రతి ఒక్కరిని పరిశీలనగా చూస్తున్నాడు. ఏబు గ్రంథంలోనిది పరీక్షించక ఏ పాపం ఎక్కడున్నదో ఆయనకు తెలుసు అంట. ప్రకటించే సంగతి తర్వాత ఇంకా నీవే రహస్య పాపాలు విడిచిపెట్టకపోతే, మందిరానికి వస్తున్న నీవే మరి బ్రతుకు మార్చుకోకపోతే నీ మాట ఎవరింటారు? నిజమే, నువ్వు చదివితే ఎవరింటారనే ఫీలింగ్ వస్తే నిజమే. ఎందుకు వచ్చింది ఆ ఫీలింగ్, ఎందుకు వచ్చింది ఆ మాట అంటే, మొదటగా నీవు తగ్గట్టు నడుచుకోవట్లా. ఈ కుష్ఠరోగి మొదట దేవుణ్ణి మహిమపరిచాడు, తరువాత వెళ్ళి ప్రకటించాడు. తనకు జరిగిన కార్యమే, ఏదేదో కాదు, బైబిల్ గ్రంథాల వాక్యాలన్నీ కాదు, తనకు జరిగిన కార్యమే. మొదట నీ ప్రవర్తన మారాలి, మన ప్రవర్తన మారాలి. అంతకు ముందు దాకా లోకం చూసింది మన ప్రవర్తన, తరువాత లోకం చూసిద్ది. లోకానికి ఒకసారంట ఒక సండే స్కూల్లో ఒక దైవజనుడు వచ్చి బైబిల్లోని సువార్తలన్నీ అవి ఏవి అంటే, అందరూ లేసి బైబిల్లో 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అన్ని అవే చెప్తున్నారంట. అయితే ఒక చిన్న పాప లేచి కొంతసేపు ఆలోచించి అందంట, బైబిల్లో 5 సువార్తలు అన్నంట. ఏనన్నంట? 5 సువార్తలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, 5వ సువార్త నేనే అందంట. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 5వ సువార్త నేనే.
దేశాన్ని ప్రపంచం చదివిద్ది, లోకం చదివిద్ది, సమాజం చదివిద్ది. చదవటం అంటే పుస్తకం కాదండి, మన ప్రవర్తన పరీక్షించిద్ది. ఇంతకు ముందు ఎలా ఉందా, ఇప్పుడు ఎలా ఉందా, దాన్ని బట్టి నీ మాట వినడానికైనా ఎవరైనా మనస్సును పెడతారు. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. ఇంకొక్క మాట చూపించి నేను వదిలేస్తాను. ఒక్క మాట చూసుకుందా. లూకాసు వార్త 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. వెంటనే తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా